నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్లోని కీలక ప్రాంతాల లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున కీలక ప్రాంతాల్లో దాదాపు 8 డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేసినట్లు నేషనల్ గార్డ్ అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ జాదాన్ ఫదేల్ జాదాన్ వెల్లడించారు. భద్రతను పెంచడానికి కీలకమైన సౌకర్యాలను కాపాడడానికి సదాసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కువైట్ సార్వభౌమత్వాన్ని మరియు జాతీయ ప్రయోజనాలను కాపాడడానికి ముందుంటామని తెలిపారు. ఏదైనా ముప్పులను ఎదుర్కోవడానికి మరియు దేశ భద్రతను అస్థిరపరిచే ప్రయత్నాలను దృఢంగా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు జాదాన్ స్పష్టం చేశారు. ఒమన్ సుల్తానేట్ ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు మార్చి 19 నుంచి మార్చి 23 వరకు అధికారికంగా ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించింది. మార్చి 24న కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. సౌదీ అరేబియాలో బెగ్గింగ్ నేరమని అంతర్గత మంత్రిత్వ శాఖ మరోసారి గుర్తు చేసింది. బెగ్గింగ్ చేసే లేదా ప్రేరేపించే వారికి, అలాంటి వారికి ఏ విధంగానైనా సహాయం చేసేవారు చట్టరీత్యా జైలు శిక్ష మరియు జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భిక్షాటన చేసే వారికి సహకరించొద్దని, వారికి ఏ రూపంలోనూ డబ్బు అందించవద్దని కోరింది. అధికారిక స్వచ్ఛంద వేదికలు మరియు లైసెన్స్ పొందిన సంస్థల ద్వారా అవసరమైన వారికి విరాళాలు అందించబడతాయని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911కు మరియు రాజ్యంలోని మిగిలిన ప్రాంతాల్లో 999కు కాల్ చేయడం ద్వారా భిక్షాటన కేసులను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. పేలుళ్లు లేదా ఆకాశం నుండి పడిపోతున్న వస్తువులు, శకలాలకు దూరంగా ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అలాంటి వస్తువులను సమీపించొద్దని, తాకొద్దని లేదా తరలించొద్దని హెచ్చరించింది. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియాలో హ్యాండిల్లో ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణ ప్రజలు ఈ ఆదేశాన్ని పాటించడం ఎంత ముఖ్యమో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శకలాలు తీవ్రమైన గాయాలకు కారణమవుతాయని, ఎందుకంటే అవి తాకినట్లయితే లోతైన గాయాలు లేదా రక్తస్రావం కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొంది. పేలుళ్ల తర్వాత ఇటువంటి పదార్థాలు తీవ్రమైన వేడిని కలిగి ఉంటాయని, వాటిని తాకడం వల్ల వెంటనే కాలిన గాయాలు అవుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని శకలాలు పేలకుండా ఉండే అవకాశం ఉండొచ్చని, వాటిని తరలించినా లేదా తాకినా పేలుడు సంభవించొచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం పేలుళ్ల నుంచి వచ్చే శకలాల్లో ఇంధన అవశేషాలు, రసాయనాలు లేదా పేలు నుండి వచ్చే ప్రమాదకరమైన పదార్థాలు కూడా ఉండొచ్చని, వీటిని టచ్ చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించొచ్చని పేర్కొంది. దీంతో పాటు శకలాలను తరలించడం వల్ల సంఘటన కారణాన్ని గుర్తించడానికి అవశేషాలను పరిశీలిస్తున్నప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాల పనికి ఆటంకం కలుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాంటి వస్తువులను గుర్తించిన వెంటనే 999కి కాల్ చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. బహ్రెయిన్ సహా ఇతర అరబ్ దేశాల్లో పౌర లక్ష్యాలు, నివాస ప్రాంతాలు, కీలకమైన ఆర్థిక మరియు చమురు సౌకర్యాలు మరియు డిసాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ చేస్తున్న దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు జాతీయ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టం మరియు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. అవి పౌరులు మరియు నివాసితుల జీవితాలకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. సిత్రా మరియు రాజధాని మనామాతో సహా రాజ్యంలోని జనాభా కలిగిన పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా తన ప్రకటనలో ఆక్షేపించింది. ఇరాన్ దురాక్రమణ దాడుల ఫలితంగా పౌర నష్టం జరిగింది. మరణాలు మరియు తీవ్రమైన గాయాలు, అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లింది. పవిత్ర రమదాన్ మాసంలో అమాయక పౌరులలో భయాన్ని వ్యాపింపచేసింది. ఈ చర్యలను అంతర్జాతీయ చట్ట సూత్రాలను, మత సహన బోధనలను మరియు విశ్వవ్యాప్తంగా గుర్తించబడిన మానవ మరియు నైతిక విలువలను ఉల్లంఘించే అన్యాయమైన మరియు ఖండించదగిన నేరాలుగా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఈ దాడులు, క్షిపణులు మరియు డ్రోన్లను నిరంతరం ఉపయోగించడం తీవ్రతను పెంచుతుంది. అంతర్జాతీయ చట్టాల నిబంధనలను ఉల్లంఘించి స్పష్టమైన ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దృఢమైన మరియు నిర్ణయాత్మక వైఖరి తీసుకోవాలని కోరింది. ఈ దాడులను ఆపడానికి మరియు అవి పునరావృతం కాకుండా నిరోధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్ దాడులు డే 12ను కూడా కొనసాగినట్లు యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ నుండి ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్లను యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా అడ్డుకుందన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.